పేరు పేరున నా హృదయం నుంచి క్రీస్తు ద్వారా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఆదివారము అనగానే మరి అందరికీ ఎలాగ ఉంటుందో తెలియదు కానండి, వారానికి ఒకసారి వచ్చే పండగలాగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే మనందరం ఒక చోట కూడి మరి దేవుని ఆరాధించటం, ఎన్నో మహాజ్ఞానపు సంగతులు కొత్తవి మనం నేర్చుకుంటాం జరుగుతుంది పిల్లరా. నాకు అనిపిస్తుంది శనివారం నుంచి నేను ఆనందపడిపోతాను, ఎందుకంటే ఆదివారము దేవుని సన్నిధిలో మనందరం కలుసుకుంటామని. ఇవాళ ఒక కొత్త సంగతిని మనం నేర్చుకుందాం పిల్లరా. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఏమండి, ఈ మాట మరి భక్తుడైన దావీదు గారు రచించినప్పటికీ ఇప్పటికీ చాలా వందల సంవత్సరాలు అయిపోయింది పిల్లరా. కానీ ఈ మాట మనకి పదే పదే ప్రతి చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంట? మీ దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఏమండి, మనిషి అండి చచ్చిపోయినా కానీ మనిషితో పాటు ఆ పాపం అనేది కూడా చచ్చిపోతుంది అనుకుంటారు చాలామంది. మనిషి చచ్చిపోయినా కానీ పాపం మాత్రము చావదు. మరి ఎలా చేస్తుంది అనేది ఈరోజు నేను చెప్పాలనుకున్న పాఠం. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, ఏమండి, మీ దోషములు మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయంటండి. రహస్యముగా చేసే పాపాలు ఎక్కడ కనబడుతున్నాయంట? దేవుని ముఖకాంతిలో కనబడుతున్నాయంట పిల్లరా. ఏమండి, అంటే దేవుని వాక్యం చెబుతుంది, పాపం చేసిన వారు పశ్చాత్తాపము జరగకుండా, పాపం అనేది క్షమాపణ కలగకుండా చచ్చిపోతే ఆ పాపం మట్టిలో కలవదు. చూద్దాం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 12వ వచనం, 3:12, 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదంటండి. ఏమండి, యోహాను గారు ఈ పత్రిక రాసినప్పటికీ ఇంచుమించు బైబిల్ లాస్ట్ వరకు వచ్చేసింది అప్పటికే. దీని తర్వాత ఇంకా అధ్యాయులు ప్రకటన గ్రంథం తప్ప ఇంకేమీ ఉండవు. ఈ మాట ఎప్పుడు జరిగిందండి? కయీను గొడవ. మనం ఆలోచించండి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ కయీను గొడవ ఎప్పుడో మొదటి మనుషుల కాలంలో జరిగింది. ఆదాము అవ్వకు పుట్టిన బిడ్డల సంతానము. అప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు యోహాను గారి కాలంలో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? చూడండి ఆ మాట. మనము కయీను వంటి వారము కాకూడదు. ఎవరి సంబంధం అంటండి? ఆయన దుష్టుని సంబంధం అంటండి. కయీను ఏం చేశాడు అంటే తన సొంత తమ్ముడినే చంపేశాడు. ఈ భూమి మీద మొట్టమొదటగా హత్య జరిగింది. అది ఎవరిది? మొట్టమొదటగా చంపడం జరిగింది అప్పుడే, పొడవడం జరిగింది అప్పుడే, చంపడం జరిగింది అప్పుడే, చచ్చిపోవడం కూడా జరిగింది కూడా అప్పుడే. ఆ మొదటి చావు ఎలా చచ్చిపోయాడు అంటే సొంత అన్నగారు తమ్ముడిని చంపేశాడు. ఇది దేవుడు యోహాను గారి కాలంలో మరలా గుర్తు చేస్తున్నాడు. చూడండి ఎంత బాగుందన్నమాట. మనము కయీను వంటి వారము ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి, తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? ఎవరి క్రియలు చెడ్డవి అంట? హేబేలు క్రియలు చెడ్డవి కాదు, కయీను క్రియలు చెడ్డవి అంటండి. అతని క్రియలు చెడ్డవి అయితే మంచి చేసేవాడిని ఎందుకు చంపడం? అసలు
ఆలోచించండి. కయీను చెడ్డవాడు, కయీను క్రియలు చెడ్డవి, మరి హేబెల్ని ఎందుకు చంపడం? ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయండి ప్రియులారా. చెడ్డవాడు ఎవరో, కయీనా హేబెలా? మరి హేబెల్ని ఎందుకు చంపడం? కుళ్ళి బుద్ధి అంటారు చూసారా, వార్సలీనతనం. దేవుడికి ఇష్టమైన అర్పణలు అట్టుకెళ్ళి హేబెల్ ఇస్తున్నాడు. కయీను బుద్ధి ఫస్ట్ నుంచి మంచిది కాదు, అందుకే దేవుడికి నచ్చలేదు అతని బుద్ధి. అది అక్కడ అదే చెప్తున్నాడు, చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. చదువమ్మా. తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు అదుగో నీతికరమైనవి ఉన్నాయంట. తన సహోదరుడి క్రియలు ఎలాగ ఉన్నాయంట? మంచి క్రియలు. అతను చంపడానికి ఒకే ఒక కారణం ఏంటది? నీతిగా ఉన్నాడు, మంచోడు. మీరు బాగా ఆలోచించండి. ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మంచిగా ఉండడం చెడ్డవారికి నచ్చలేదు. మీకు అర్థమైందమ్మా? మనం ఎవరిని ఏం చేస్తలే, క్రైస్తవ బిడ్డలు ఎవరిని ఏం చేస్తారండి పాపం, కడపత్రికలు ఇచ్చి యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా అంట. అది తప్ప ఏమండి? ఆడోళ్ళు మగోళ్ళు తేడా లేకుండా స్టేజ్ ఎక్కి డ్యాన్స్లు వేయండి అంటే అది తప్పు. ఇదేటయ్యా బాబు, బట్టలు లేకుండా డ్యాన్స్లు వేయమంటున్నావు ఏటయ్యా అని ఒక మాట అంటే అదొక అందం. మనం ఏమంటున్నాం? పత్రిక ఇచ్చి యేసు ప్రభు మన కోసం రక్తాన్ని కార్చి చచ్చిపోయాడు. గొప్ప దేవుడు, క్యారెక్టర్ ఉన్న దేవుడు, నీతి కలిగిన దేవుడు. అలాంటి నీతిమంతుడిని నమ్ముకున్న మనము కూడా నీతిగా ఉంటామయ్యా, నీతి కలిగిన దేవుడిని నమ్ముకుండయ్యా అంటున్నాం అంతే. సమాజంలో ఏమొచ్చేసింది? పుల్లి వారసలేనితనం వచ్చేసింది. చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, చర్చిల్ని పేల్చేస్తున్నారు. ఆలోచించండి పిల్లరా. ఏమండి? ఒక మంచివాడు చావడానికి కారణం ఏంటంట? చెడ్డవాడు వారవలేకపోయాడు. హేబెలు క్రియలు నీతిగా ఉన్నాయి, కయీను క్రియలు బాలేవు. మంచోడు కాదు, అదే వారసలేపోయాడు. అదే చెప్తున్నాడండి అక్కడ. పిల్లరా, నేను చెప్పేది ఒకటే, మనలోకి ఈ మాటలు అసలు మరలా ఎందుకు పదే 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 ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, సంఘాలు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటారేమో అని సరి చేసుకోవాలని పిల్లరా. ఏమండి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, ఏంటంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఏముండగా? దీపం అంటే ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది, అదే దీపం. అది ఉండగా ఏం చేయాలి? మనం దేవుని పాదాలు పట్టేసుకుని మన తప్పులన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఏడవాలండి. దేవుని వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట మారు మనసును తీసుకొస్తుందంట. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ముందు మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఏడవాలి. మనలో అలాంటి స్వభావం ఏమైనా ఉందేమో అని ఏడవాలి. ఏమండి? ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభు కూడా తిరిగాడండి. ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన మంచిదనం చూశాడు. ఆయన ఈ గుండె రాయిలాగా మారిపోయింది, యోధా గుండె. వాళ్ళు ఇంకొకరు ప్రవేశించేశాడు. ఎవడంటాడు? మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అయి ఉన్నాడంటండి. మొట్టమొదటికి చెడికి విత్తనం అంట. ఇక్కడ అదే చెప్తున్నాడు, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి. ఇంకొక సంబంధి ఎవరంటే ఇస్కరియోతు యోధ. వాడు ప్రభుతో కూడా 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 తిరిగి ఏమండి నమ్మక ద్రోహం చేశారు. మన భాషలో ఏమంటారు తెలుసా? వెన్నుపోటు పొడిచాడంటారు. ఏం పోటది? వెన్నుపోటు. చూద్దాం హెబ్రీ పత్రిక అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. త్వరగా తీద్దాం. ఎలా చచ్చిపోయాడండి యోధ? 18వ వచనం చూడండి అందరూ కూడా. ఈ యోధ ద్రోహము వల్ల సంపాదించాడంటండి కొన్ని రోకలు అంటే సంపాదన. అప్పుడు డబ్బులు అనమాట, నాణ్యాలు అనుకుందాం. 30 వెండి నాణ్యాలండి. ప్రభు వయసు 33.5 సంవత్సరాల్లో 30 వెండి నాణ్యాలకి ప్రభు నమ్మేశాడంతే యోధ. నమ్మక ద్రోహం అంటాం చూసాం మనం. నమ్మక ద్రోహం చేశాడు, నమ్మించి ద్రోహం చేశాడు, కూడా ఉండి వెన్నుపోటు పొడిచేశాడు. ఇవన్నీ ప్రభువుకు తెలిసండి. అయినప్పటికీ కూడా ప్రభు ఎప్పుడు ఏమనలేదు, ఎవరిని ఏమనలేదు. పిల్లరా, యోధ నన్ను అప్పగిస్తాడని ముందు ప్రభువు తెలుసా తెల్దా? తెలుసు. ఇక్కడ
యోధ మరణం గురించి ఎక్కడ రాయబడో తెలుసా? కీర్తన గ్రంథం ముందులోనే రాసేసాడు. మీ ఆ వచనం పైన చదివితే మీకు అర్థమవుద్ది. ఏమండి, యోధ చూడండి ఎలా చనిపోవడం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్లకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ కూడా బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్నవారందరికీ తెలియవచ్చును. కానీ ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నదంటే దానికి రక్తభూమి అని అర్థం అంటండి. ఏం కొనడంట అమ్మా? కుమ్మరవాని పొలం కొన్నారంట డబ్బులు అటుకెళ్ళి. ఏం డబ్బులు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక అద్భుతమైన పాఠం ఇది. కుమ్మరవాని పొలం ఏ డబ్బులతో కొన్నారో? నీతిమంతుణ్ణి అమ్మిన డబ్బులతో కుమ్మరవాని పొలం కొన్నారు. ఎందుకు ఆ పొలం? చాలామంది అంటూ ఉంటారు సందర్భంలో, వీడి దెబ్బ మీద వేసుకుంటాడేమో ఈ డబ్బులు అంటారంటారు. మన వాళ్ళు చాలామంది ఏమంటారు తెలుసా? కోపంలో బూతులు ఆడుతున్నప్పుడు వీడి దెబ్బ మీద వేసుకుంటాడేమో ఈ డబ్బులు అంటూ ఉంటారు. చూసారా? నిజమే. ఈ డబ్బులు ఎక్కడ వేసుకున్నాడో? ఆడి దెబ్బకే ఉపయోగపడినాయి ఆ డబ్బులు. పిల్లరా, కయీను మంచిని చూసి, తన తమ్ముడు మంచిని చూసి, తన తమ్ముడు నీతిని చూసి, తన తమ్ముడు భక్తిని చూసి వారవలేక చంపేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యోధ నీతిని చూసి, మంచిని చూసి, ఆయన క్యారెక్టర్ను చూసి వారవలేకపోయాడు. కూడా ఉంటా ఉండి నమ్మక ద్రోహం చేశాడు, వెన్నుపోటు చేశాడు. 30 వెండి నాణేలతో ప్రియులరా కుమ్మరవాని పొలాన్ని కొన్నారండి. ఎందుకు ఆ పొలం? తన భార్య తన బిడ్డలు వ్యవసాయం చేయడానికా? కాదు ప్రియులరా, కప్పెట్టడానికి. ఎవరిని కప్పెట్టడానికి? యోధ పేగులు బయటకు వచ్చేసినాయి అంట, నడుమిరిగిపోయిందంట. అయ్యి బాబా, మరణం చూడండి ఎంత దారుణంగా ఉందో. అతన్ని ఎక్కడ కప్పెట్టారు? ఆ 30 నాణేలతో కొన్న భూమిలో కప్పెట్టారు. పిల్లరా ఆలోచించండి. ఏమండి, మనిషి చచ్చిపోయినా కానీ ఆ పాపం కడిగి వేయబడకుండా ఉంటే ఆ పాపం ఎన్నటికీ చావదు. ఆలోచించండి. అందుకే అప్పుడు కయీను హేబేలు గొడవ దేవుడు యోహాను సువార్తలో జ్ఞాపకం చేశాడు. ఏమండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. తన చోటుకు వెళ్ళడానికి యోధ తప్పిపోయాడంట. ఆ అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడంట. ఎంతో విలువైన స్థానాన్ని, ఆ చోటుని, అత్యున్నతమైన దేవుని సింహాసనం తన పక్కన, దేవుని పక్కన కూర్చునే ఈ హోదానే, ఆ స్థానాన్ని యోధ ఏం చేశాడు? పోగొట్టేసుకున్నాడు అంతే. కళ్ళుండి కబోదైపోయాడు యోధ. అందరూ చూస్తున్నారు దేవుని మహోన్నతుని, నీతి న్యాయము కలిగిన దేవుని అందరూ చూశాడు. కానీ యోధ కళ్ళుండి కబోదైపోయాడు, గుడ్డోడైపోయాడు. యోధ కళ్ళు మూసేసింది దెయ్యం. అందుకే ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా? 30 వెండి నాణేల, 30 వెండి నాణేల. ఆ 30 వెండి నాణేలకు అతన్ని కప్పెట్టడానికి ఉపయోగపడినాయండి. కీర్తన గ్రంథంలో ఇంకా రాయి ఉంటుంది, తన బిడ్డలంట భిక్షమెత్తుకున్నారంటండి. తన భార్య విధరాలై ఊర్లంట తిరిగిందంట, రోడ్లంట తిరిగిందంట. ఎంత దారుణమండి అసలు. చూసారా? మరి యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న 12 మంది శిష్యులు ఎంత గొప్పగా ఉన్నారు చూసారా అక్కడ? అయ్యి బాబు, పేతురు నడుస్తుంటే పేతురు నీడపడి స్వస్థపడ్డారంటే అండి బాబు. ఊరేగించేశారు పేతురుని. పౌలు పట్టుకున్న గుడ్డ పట్టుకెళ్తే పేతురు స్వస్థపడ్డారంట. పౌలు వాడే వస్త్రాన్ని పట్టుకెళ్ళి అమ్మ కాలు చేయి పడిపోయిన పెడితే కాలు చేయ బాగుపడిపోయిందంట. మరి యోధ ఏటి ఎలాగైపోయేటి అంటే, యోధ కళ్ళు మూసేసింది, మనోనేత్రం మూసేసింది దెయ్యం. ప్రియులరా, ఈరోజు దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏమండి, మనిషి చచ్చిపోయినా పాపం చచ్చిపోవాలంటే ఏం చేయాలి? కడిగి వేయబడాలంటే ఏం చేయాలి? ప్రభు రక్తంలో పాలు పంచుకోవాలి, మారు మనసు పొందాలి ప్రియులరా, బాప్తిసం తీసుకోవాలి. ఏమని ఏ చెడు కోసమైతే ఈ అవయవాలు పనిచేసినాయో అదే చెడు కోసం పనిచేసిన ఈ అవయవాల్ని నీతి ఆయుధములుగా మార్చాలి. రోమీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం లాస్ట్గా 6వ అధ్యాయం 12వ వచనం పిల్లరా.
కాబట్టి అందరూ కూడా తీసి చూడండి అమ్మా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా మీ చావునకు లోనైన మీ శరీరమందు శరీర దురాశలకు లోబడిపోయింది కదా ఇప్పటి వరకు. శరీరపు దురాశలకు లోబడిన చావునకు లోనైపోయిందంట ఈ శరీరం. దేనికి లోనైపోయిందంట? ఇంతకుముందు ఒక మాట మనం చదువుకున్నాం, అందులో రోమిలో పత్రిక ఒక విషయాన్ని, ఒక వ్యసనాన్ని మనం మానలేకపోతున్నామంటే అది మనల్ని ఏం చేసిందంట? జయించేసిందంట, లోబరి చేసుకుందంట. అంటే బానిస అయిపోయింది. టయానికి మందు తాగేవాడు ఆ టయానికి మందు పడకపోతే ఈ చెయ్య షివరింగ్ వచ్చేద్దండి, వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఇలాగ ఊగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి? టైం అయిపోయిందని అర్థం. టైంకి ఏం పడిపోవాలి? పెట్రోల్ పడిపోవాలి అందులోకి, లేకపోతే చెయ్యి ఏమైపోద్ది? వైబ్రేషన్ వచ్చేస్తుంది. అలాగా చావుకి ఏమైపోయిందంట? ఈ శరీరము బానిస అయిపోయిందంట, దాసులు అయిపోయినాయి అంట. ఏమండి, చూడడం అంటే చూడన్నారు కానీ చాలామంది వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. రాత్రి అన్నయ్య చెప్పాడు, ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలుగా ఉన్నారంటండి. ఎందులో? ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలు ఏమవుతాయండి? ముళ్ళ కంచెలు బయట రానవ్వు. వర్షం కురిసిన ఎండ తగిలిన లాగేసుకుంటుంది, దాని బలమంతా ముళ్ళ కంపలు లాగేసుకుంటుంది తప్ప మొక్కకి వెళ్ళనవ్వు. చూసారా? అలాగ ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలుగా ఉన్నారు కొంతమంది, రాతి నేలను పడిన విత్తనాలుగా ఉన్నారు కొంతమంది, కళ్ళుండి కబోదులుగా ఉన్నారు కొంతమంది. ప్రియ సంగమా, దేవుని వాక్యం చెబుతుందండి, ఏ శరీరంతో నువ్వు పాపం చేస్తున్నావో దానికి నువ్వేమైపోయావు? బానిస అయిపోయావు. సమయానికి తాగుమోతాడుకు మందు పడకపోతే చెయ్యి అలా వణుకుపోతావు, కాళ్ళు అలా వణుకుపోతాయో, పాపాన్ని చేయకపోతే కొంతమంది మానలేరు. అసలు అది పాపమనే గ్రహించరు. అది పాపమని చాలామంది గ్రహించరండి. కొంతమంది నేను అడిగి, రే బాబు ప్రార్థనకి వెళ్తున్నావు. నేను కొన్ని యూనివర్సిటీల్లో చూశానండి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అప్పటి వరకు లాస్ట్లో కూర్చుంటారు. పబ్లిక్ మీటింగ్స్ జరుగుతాయండి. జరుగుతున్నప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో మరి నాకు విషయం చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ చెప్పేస్తున్నాను అంతే. పబ్లిక్ మీటింగ్ జరిగేటప్పుడు ఒక 90 వేసి వెళ్తారు జాయిగా, వెళ్ళి లాస్ట్లో కూర్చుంటారు. ఆ అయ్యగారితో పాటు ఈ అయ్యగారులను కూడా పిలుస్తారండి. ఈ అయ్యగారులు ఎలాగ వస్తారనుకున్నారు? ఇన్షర్ట్ చేసుకుని, కోట్ వేసుకుని, షూ వేసుకుని టక 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 అక్కడ కొట్టే మ్యూజిక్ని బట్టి టక 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 ఎక్కేస్తారు. ఎంతకీ ఎక్కడ ఉన్నారైనా? ఒక గంట క్రితం ఎక్కడ ఉన్నారనుకున్నారు? ఎక్కడ? 90s వచ్చాడు. పైకి చూడడానికి బాగానే ఉంది, వస్త్రం బాగానే ఉంది, సూటు బూటు అబ్బా ఎరగదీసేస్తున్నాడు. కానీ లోన ఏముంది? మూసేసింది, హృదయాన్ని మూసేసింది దెయ్యం. నేను ఎంతమందినో చూశాను ఎలాంటి వాళ్ళని ప్రియులారా. వాక్యం చెప్తుంది, ఇప్పటి వరకు ఈ చేతులకి, ఈ కాళ్ళకి, ఈ నోటికి, ఈ కళ్ళుకి పాపానికి అప్పగించేసావు కదా నాయన, ఈ పాపానికి ఇచ్చిన అవయవాల్ని ఇప్పుడు నీతి సాధనాలుగా చేయమని చెప్తుంది వాక్యం. చూడండి ఎంత బాగుందో. చదువమ్మా, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా మీ శరీరమందు పాపాన్ని ఏలనివ్వకండి, అది చావుకు లోబడిపోతుంది. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. అద్దుకోండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. అబ్బా ఎంత బాగుందండి. ఇప్పటి వరకు పాపంలో బ్రతికిన మీరు, బురదలో బతికిన మనము, ఎవరిని మరకలు అంటించుకుని, పాపం అనే మరకలు అంటించుకున్న మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రెక్కల కింద వచ్చేయండి. ఆయన కడుగుతాడు, ఆయన రక్తంతో కరుగుతాడు. ఆయన రక్తం సర్పసబ్బు లాంటిదండి. పాపం అనే మరకలన్నీ కడిగివేయబడాలంటే ఏమండి ఆయన రెక్కల కిందకు వచ్చేయాలి మనం. అలాగా చచ్చిపోయే ముందు మారు మనసు పొందకుండా, పాప పశ్చాత్తాపం జరగకుండా, ఏమండి దేవుడు పాదాలు బట్టి ఏడవకుండా, మన పాపను క్షమించి ప్రభువా అని మనం దేవుని ముందు ఒప్పుకోకుండా చచ్చిపోతే పాపాలు క్షమించబడవండి. ఆయన పాపాలు తీసివేయడానికే రక్తమాంసంలోకి మనలో పాలువాడయ్యాడండి. మనలా మనిషిలాగా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఎబ్రీ బ్రతుకులో ఉంటుందన్నమాట.
2:14 ఉంటుందండి. ఆయన పాపాన్ని నుంచి మనల్ని బయటికి తీసుకురావాలని, మరణం అనే ముళ్ళుని విరవడానికి ప్రియులరా మనిషి రూపంలోకి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువు. ఏమండి మీకు మంచి మాట చెప్పనండి, మంచి మాట చెప్పనా, మహా అమృతం అంటూ ఏదన్నా ఉందంటే ఆ మహా అమృతమేనండి ప్రభు యొక్క రక్తము రొట్టండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు, ఏమండి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఆయన రక్తాన్ని, ఆయన శరీరం తిన్నవాడు అది ఎప్పటికీ చావడండి. ఈ శరీరానికి చచ్చిపోయి మట్టిలో పెట్టినా మొక్కలా మళ్ళా లేపుతాడండి ప్రభు. శరీరానికి కాదు, ఆత్మ కూడా చావు లేదండి. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు తాగినప్పుడు, ఆయన శరీరం నువ్వు తిన్నప్పుడు, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకుని అయినా నేను తప్పు చేశాను, నా పాపాలు క్షమించినైనా, ఎక్కడైనా నీతిగా బ్రతుకుతానైనా, నీ కోసం బ్రతుకుతానైనా ఎవరైతే బ్రతుకుతారో ప్రభువు కోసం బ్రతుకుతారో వారిని ప్రభువు చచ్చినా కానీ మరలా లేపుతాడండి. లాజరుతో అదే మాట అంటాడు, క్రీస్తునందు విశ్వసించిన ఎవరో కూడా ఎప్పటికీ చావరని చెప్తాడండి. ఆలోచించండి ప్రియులారా, ఇప్పటి వరకు ఈ శరీరాన్ని పాపానికి అప్పగించేమో దేవుని కోసం అప్పగిస్తే, నీతి సాధనాలుగా ఆయనకు అప్పగిస్తే ఆయన ఉన్న లోకానికి తీసుకెళ్ళిపోతాడు. ప్రభు వచ్చాక ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకుపోతాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.